వాజ్ అబౌట్ ద బ్రేకింగ్ న్యూస్. ఇక ఈరోజు ప్రముఖ వార్తాపత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తల్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా సాక్షి విషయానికి వద్దాం. అన్ని సమస్యలను పరిష్కరిస్తా అంటూ కేసీఆర్ వరంగల్ బస్తీలో పర్యటించిన తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన వైనాన్ని ఇక్కడ బ్యానర్ ఐటెంగా హైలైట్ చేయడం మనం చూస్తున్నాం. కేసీఆర్ పర్యటన విశేషాలు. వరంగల్ జిల్లాలోని శాఖరాశికుంటలో గురువారం కాలనీవాసుల సమస్యలు తెలుసుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ ఫోటోతో సహా ప్రశ్నించింది. వరంగల్ బస్తీల్లో పర్యటించిన సీఎం పేదల ఇళ్లలోకి వెళ్లి సమస్యలు విన్న కేసీఆర్ పింఛన్లు రావటం లేదని మహిళల ఫిర్యాదు. కలెక్టర్ కిషన్ కమిషనర్ దాస్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్తీల్లో పరిస్థితి చూసి చలించిన ముఖ్యమంత్రి అందరికీ పక్కా ఇళ్లు కట్టిస్తానని హామీ అంటూ కేసీఆర్ పర్యటన విశేషాలను హైలైట్ చేయడం మనం చూస్తున్నాం. ఇక ఇంజనీరింగ్ కాలేజీలపై కొరడా అంటూ కళాశాలల్లో అక్రమాలను గుర్తించిన అధికారులు ఉపకార వేతనాల్లో అవకతవకలు తప్పిదాలపై ఫిర్యాదు చేసిన JNTUH కేసులు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు 5 జిల్లాల్లోని 16 కాలేజీల్లో రికార్డుల సీజ్ అంటూ వార్తను ప్రచురించింది. ఇక టీఆర్ఎస్కు పునాదులు లేవు అంటూ పక్కాగా పనిచేస్తే తెలంగాణలో బీజేపీకి తిరుగుండదని అమిత్ షా వ్యాఖ్యానించిన విషయాన్ని ఇక్కడ బ్యానర్ ఐటెంగా ప్రచురించింది. భావోద్వేగాలపై ఆధారపడిన పార్టీ టీఆర్ఎస్ వ్యక్తుల బలాల మీదే అధికారంలోకి వచ్చారు. బూత్ స్థాయిలో 100 మందికైనా సభ్యత్వం ఇవ్వాలి. మొబైల్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేయాలి. ప్రతి కార్యకర్తతో పార్టీ అనుసంధానం కావాలి. లక్ష్యం పూర్తయితే వచ్చే ఎన్నికల్లో ఎవరితో కూడా పొత్తుల అవసరం ఉండదు అంటూ మిషన్ 7 పేరుతో దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి పెడుతున్నామని ఆయన చెప్పటం. పార్టీ కోర్ కమిటీ పదాధికారుల సమావేశాల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడి మార్గనిర్దేశం అంటూ వార్తని హైలైట్ చేయడం చూస్తున్నాం. ఇక పైసలకు పోస్టులు అంటూ CWC నియామకాల్లో అక్రమాలు. కేంద్ర జల సంఘంలో ఉద్యోగాలను అమ్ముకున్నారంటూ అధికారులపై ఆరోపణలు. చైర్మన్ దృష్టికి తీసుకెళ్లిన బాధితులు అంతర్గత కమిటీతో విచారణ సమగ్రంగా జరగలేదని తాజా ఆరోపణలు. CWC చైర్మన్ AB పాండ్యాకు వరుస ఫిర్యాదులు అంటూ ఇక ఆర్థిక పరిస్థితి భేష్. సాక్షితో తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల ఆదాయానికి డోకా లేదంటూ దానికి మించి ఖర్చులున్నాయని చెప్పారు. వచ్చే ఏడాది మరింత బడ్జెట్ కేంద్రం నుంచి నిధులు వస్తే ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం. వివరాలు 9వ పేజీలోని ఇక్కడ హైలైట్ అయితే వార్తను ఇక్కడ చేయడం చూసాం. ఇక 10th విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ అంటూ ట్యూషన్ నుంచి ఇంటికి వెళ్తున్న 10వ తరగతి విద్యార్థినిపై కాలేజీ స్టూడెంట్ సహా 3 యువకులు నోయిడాలోని హోటల్లో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఇక్కడ వార్తని చూపించడం చూసాం. ముఖ్యంగా బావుల్లో తగ్గిన బంకుల్లో తగ్గదేం అంటూ పెట్రోల్ ధరల విషయాన్ని ఇక్కడ ప్రముఖంగా మనం హైలైట్ చేయడం చూస్తున్నాం. 6 నెలలుగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు బ్యారెల్ ధర అడ్డు లేకుండా పడిపోతూనే ఉంది. అది ఎంతలా అంటే ఈ 6 నెలల వ్యవధిలో ఏకంగా $115 నుంచి $50 పడింది. అది ఇంకా మరింతగా తగ్గే అవకాశం ఉన్నప్పటికీ బంకుల్లో మాత్రం ధర ఎందుకు తగ్గట్లేదు అనే వార్తని ఇక్కడ ముఖ్యంగా బిజినెస్ న్యూస్ని హైలైట్ చేయడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక ఈనాడు విషయానికి వస్తే మీరే మా సంపద అంటూ ప్రవాస భారతీయులకు ప్రధాని నరేంద్ర మోదీ కితాబు. దేశం కొత్త ఉత్సాహంతో పరుగులు పెడుతోంది. ప్రపంచం అంతా ఇటే చూస్తోంది. అవకాశాలు మీకోసం వేచి ఉన్నాయి. ఈ విజయయాత్రలో పాలు పంచుకోండి అంటూ నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన వైనాన్ని ఇక్కడ ప్రముఖంగా ఈనాడు హైలైట్ చేయడం చూస్తున్నాం. ఇక పింఛన్లు ఇచ్చాకే వెళ్తా అంటూ కేసీఆర్ వరంగల్ జిల్లా పర్యటనలో మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈనాడు ఇక్కడ హైలైట్ చేయడం చూస్తున్నాం. అప్పటి వరకు వరంగల్ వీడను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన. ఆహార భద్రత కార్డుల మంజూరులో అధికారుల తీరుపై ఆగ్రహం. ఓరుగల్లు మురికివాడల్లో కలిగి తిరిగిన తెలంగాణ సీఎం పేదలకు ఇళ్లు నిర్మించి తీరుతామని పునరుద్ఘాటన అంటూ ఇక్కడ వార్తని హైలైట్ చేసింది. అభివృద్ధి పదంలో భారత్ అంటూ అమిత్ షా పర్యటన విషయాన్ని కూడా ఇక్కడ ప్రముఖంగా ప్రశ్నించింది. దేశ కీర్తి పతాకను రెపరెపలాడిస్తున్న నరేంద్ర మోదీ 7 నెలల పాలనలో ప్రజల్లో విశ్వాసాన్ని నింపాం. సమాఖ్య స్ఫూర్తికి నిదర్శనం నీతి ఆయోగ్. బలవంతపు మత మార్పిడులపై లౌకికవాదులు మాట్లాడరే అంటూ ప్రశ్నించిన వైనాన్ని. అసద్ వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదు. కాశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు జరుగుతున్నాయి. 2019లో తెలంగాణలో అధికారమే మా లక్ష్యం. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వెల్లడి అంటూ ఆయన పర్యటన విషయాన్ని ఇక్కడ ప్రముఖంగా ప్రశ్నించింది. ఇక కేంద్రం ప్రకటించిన తర్వాతే ప్రాజెక్టుల స్వాధీనం అంటూ ప్రస్తుతం పాలనాపరమైన సమస్యలున్నాయి. బోర్డు నియమావళిని 2 రాష్ట్రాలు ఆమోదించలేదు అని కృష్ణానది బోర్డు స్పష్టీకరణ విషయాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేసింది. ఇక విశాఖకు బిట్స్ అంటూ అంతర్జాతీయ పాఠశాలలు కూడా గుంటూరులో సిమెంట్ పరిశ్రమ. ఏపీ సీఎం చంద్రబాబుకు కుమారమంగళం బిర్లా హామీ ఇచ్చిన వైనాన్ని కూడా ఇక్కడ ప్రముఖంగా ప్రశ్నించింది. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వద్దాం. నమస్తే తెలంగాణ చూసినట్టయితే ఇక్కడ 17 కాదుది రైతు నోట్లో మన్ను అంటే ఇక్కడ సిమెంట్
విషయాన్ని కూడా ఇక్కడ చూపిస్తున్నారు. మిక్సింగ్ ప్లాంట్లలో ఎరువుల విషయం, మిక్సింగ్ ప్లాంట్లలో ఎరువుల కల్తీ, రసాయనాలు కలిపిన మట్టితో దోపిడీ, రాష్ట్రంలో సీమాంధ్ర ప్లాంట్ల దొంగ దంద అంటూ ఉమ్మడి సర్కార్ పెద్దల అండదండలు, విజిలెన్స్ నివేదికలు, మట్టిపాలు, యథేచ్ఛగా కొనసాగుతున్న కల్తీ దందా అంటూ ఇక్కడ మిగతా పత్రికల్లో రాని వార్తని ఇక్కడ హైలైట్ చేయడం మనం చూస్తున్నాం. ఇక వరంగల్ మురికివాడల్లో ముఖ్యమంత్రి అంటూ 3 గంటల పాటు ఇల్లిల్లు తిరిగిన కేసీఆర్, పేదల కాలనీలో పరిస్థితులపై విస్మయం, పేదలందరికీ ఇండ్లు, అర్హులందరికీ ఆసరా, పట్టణాల్లో పేదల కోసం G+1 నిర్మాణాలు, మురికివాడల ప్రజలకు సీఎం భరోసా, నేడు రేపు కూడా వరంగల్లోనే కేసీఆర్ అంటూ ఇక్కడ కేసీఆర్ వరంగల్ పర్యటనని హైలైట్ చేయడం మనం చూస్తున్నాం. ఇక తెలంగాణలో బలమైన పార్టీగా ఎదుగుతాం, బలవంతపు మత మార్పిడుల నివారణకు ప్రత్యేక చట్టం రావాలి అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించిన దాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేసింది. స్థానిక అవసరాలకు ఇసుక ఉచితం అంటూ కలెక్టర్ ధృవీకరణతో గృహ నిర్మాణ పథకానికి ఇసుక పాలసీ ఎప్పటి నుంచో తెలంగాణ ప్రభుత్వం చెప్తున్న ఇసుక పాలసీ విడుదల అంటూ వార్తని హైలైట్ చేసింది. ఇంజనీరింగ్ లీలలు ఇన్నన్ని కాదయ్యా అంటూ నకిలీ సిబ్బందితో గుర్తింపు పొందిన కాలేజీలు, లేని విద్యార్థుల పేరుతో రీయింబర్స్మెంట్ సొమ్ము స్వాహా, సిఐడి తనిఖీల్లో బయటపడ్డ నిజాలు అంటూ వివిధ వార్తల సమాహారాన్ని నమస్తే తెలంగాణ ప్రచురించడం మనం చూస్తున్నాం. ఇంగ్లీష్ వార్తాపత్రికల విషయానికి వస్తే ద టైమ్స్ ఆఫ్ ఇండియా, ఫ్రాన్స్ మౌన్స్ ఇట్స్ డెడ్ వైల్ 2 brothers become its most wanted, more attacks not ruled out says French PM. ఇద్దరు అన్నదమ్ములుగా అనుమానిస్తున్న వాళ్ళని కూడా ఇంతవరకు పట్టుకోలేదు. అయితే ఇంకా అటాక్స్ జరగవచ్చు అనే అనుమానాన్ని కూడా ఇక్కడ ఫ్రాన్స్ వ్యక్తం చేస్తూ ఉంది. అలాగే సైంటిస్ట్ క్రియేట్ న్యూ యాంటీబయాటిక్ ఇన్ నియర్లీ 30 years, కీ టు బీటింగ్ సూపర్బర్గ్ రెసిస్టెన్స్ అంటూ ఇక్కడ సైన్స్ విషయాన్ని కూడా ఇక్కడ టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రముఖంగా ప్రశ్నించడం చూస్తున్నాం. టెక్సోబాక్టిన్ కెన్ ట్రీట్ కామన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ సచ్ యాజ్ ట్యూబర్కులోసిస్ అండ్ C. diff and specticemia. Attacks building blocks of bacterial cell walls and then clears infections without any side effect. May be available in market in 5 years, will pave way for new generation of antibiotics అంటూ కొత్త యాంటీబయాటిక్ మరో 30 ఏళ్లలో మనకు వస్తుంది, 5 ఏళ్లలో అది అందుబాటులోకి రాగలదు అనే వార్తను కూడా ఇక్కడ ప్రచురించింది. అలాగే బీజేపీ విల్ బి మెయిన్ ఫోర్స్ ఇన్ తెలంగాణ ఇన్ 4 years, అమిత్ షా వ్యాఖ్యానించిన దాన్ని. బీజేపీ ప్రెసిడెంట్ అమిత్ షా ఫ్లాంక్డ్ బై కిషన్ రెడ్డి అండ్ బండారు దత్తాత్రేయ అడ్రెసెస్ అ ప్రెస్ మీట్ ఇన్ ద సిటీ ఆన్ థర్స్డే అంటూ ఫోటోతో కూడా ప్రచురించడం మనం చూస్తున్నాం. PM2 diaspora, world looking at us with optimism అంటూ నరేంద్ర మోదీ ఏదైతే వ్యాఖ్యానించారో దాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేసింది. 16 rogue engineer colleges booked, నిన్న ఇంజనీరింగ్ కాలేజీలు ఏవైతే బుక్ అయ్యో వాటి కూడా ఆ వార్తను కూడా హైలైట్ చేయడం మనం చూస్తున్నాం. ఇక టీఆర్ఎస్ ఎంపీ కవిత డౌన్ విత్ స్వైన్ ఫ్లూ అనే వార్తను కూడా ఇక్కడ టైమ్స్ ఆఫ్ ఇండియా ముఖ్యంగా హైలైట్ చేయడం మనం చూస్తున్నాం. ఇక డెక్కన్ క్రానికల్ విషయానికి వద్దాం. డెక్కన్ క్రానికల్, ప్యారిస్ మౌన్స్ హన్స్ ఫర్ కిల్లర్స్ అంటూ ప్యారిస్లో మొన్న జరిగిన మారణ కాండ గురించి కూడా ఇక్కడ హైలైట్ చేసింది. అలాగే పవర్ టారిఫ్ హైక్ టు స్టింగ్ అంటూ పవర్ టారిఫ్ ఏదైతే ఉందో దాని గురించి, ద సబ్సిడీ కాంపనెంట్ ఫర్ ద free power supply to agricultural pump sets will roughly go up to 7,640 crores for supply of 12,600 MU in 2015 and 16. No power tariff hike for the consumers below 50 units a month అంటూ డిఫరెంట్ వార్తని కూడా ఇక్కడ ప్రశ్నించడం మనం చూస్తున్నాం. షా అవార్డ్స్ నాయుడు ఇన్ తెలంగాణ స్టేట్ ఫర్ పార్టీ సేక్ అంటూ ఇక్కడ ఏదైతే బిల్స్ గురించి ఏదైతే ఉందో అది యాంటీ కన్వర్జన్ బిల్ ఈజ్ ఫర్ షూర్ సేస్ బీజేపీ ప్రెసిడెంట్. అని అమిత్ షా పర్యటన గురించి కూడా డెక్కన్ క్రానికల్ ప్రముఖంగా ప్రచురించడం మనం చూస్తూ ఉన్నాం. ఇక ద హిందూ విషయానికి వెళ్దాం. హిందూ విషయానికి వస్తే 2 Paris gunmen still on the run as police intensify hunt, blast and shootings rock jittery nation. ఫ్రాన్స్ దేశం మొత్తం ఉలిక్కిపడిన వైనాన్ని ఇక్కడ ఇద్దరు బ్రదర్స్గా అనుమానిస్తున్న వాళ్ళ ఫోటోలతో సహా ఇక్కడ ప్రశ్నించడం మనం చూస్తున్నాం. పోలింగ్ పీస్ఫుల్ ఇన్ లంకా అని ఇంటర్నేషనల్ న్యూస్ని కూడా ఇక్కడ హైలైట్ చేసింది. 2 youths killed as car crashes into wall. They were returning home after distributing wedding invitation cards అంటూ వివిధ వార్తని. అలాగే న్యూస్ పేపర్స్ ఇన్ సాలిడారిటీ విత్ చార్లీ హెబ్డో వార్తాపత్రికని ఇక్కడ. అలాగే NRIs కెన్ ఎనర్జైజ్ ఇండియా, మోదీ టెల్స్ ప్రవాసీ భారత్ మీట్లో మోదీ వ్యాఖ్యానించిన వ్యాఖ్యల్ని కూడా ఇక్కడ హైలైట్ చేసింది. కంటోన్మెంట్ పోల్ క్యాంపెయిన్ టేక్స్ వైలెంట్ టర్న్ అంటూ ద సికింద్రాబాద్ కంటోన్మెంట్ పోల్ క్యాంపెయిన్ ఆన్ థర్స్డే టుక్ ఎ వైలెంట్ టర్న్ as 2 groups clashed in a picket neighborhood leading to the arrest of 6 people అంటూ కంటోన్మెంట్ ఎన్నికల్లో వైలెన్స్ చోటు చేసుకున్న విధానాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేయడం చూస్తున్నాం. సస్పెక్టెడ్ IM module busted, 3 arrested అంటూ
బెంగళూరు వార్తని ఇక్కడ ప్రచురించారు. అలాగే ఫార్మర్ పాకిస్తానీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ అండ్ హిస్ వైఫ్ రెమా ఖాన్ ఆఫ్ దేర్ వెడ్డింగ్ అండ్ హిస్ ఇస్లామాబాద్ హోమ్ ఆన్ థర్స్డే. మళ్ళీ ఇమ్రాన్ ఖాన్ మళ్ళీ వివాహం చేసుకున్నదని ఫోటోతో సహా ఇక్కడ హైలైట్ చేయడం మనం చూస్తున్నాం. ఇక బస్ ట్రాజడీ యాక్స్ ఫాల్స్ ఆన్ 3 అఫీషియల్స్. మనం జరిగిన అనంతపూర్ ఏదైతే దుర్ఘటన ఉందో దానికి 3 బాధ్యుల్ని చేస్తూ వాళ్ళని యాక్స్ అంటే ఫైర్ చేయడం ఇక్కడ మనం వార్తగా ది హిందూ ప్రచురించడానికి చూస్తున్నాం. 16 ఇంజనీరింగ్ కాలేజెస్ సర్చ్ ఫర్ ఫేక్ ఫ్యాకల్టీ అంటూ నిన్న ఇంజనీరింగ్ కాలేజెస్ మీద జరిగిన దాడులు అలాగే వాళ్ళు ఫేక్ అని తేల్చిన వైనాన్ని కూడా హిందూ ప్రముఖంగా వివిధ వార్తలతోటి ప్రచురించింది. దట్స్ అబౌట్ ద న్యూస్ అండ్ ద న్యూస్ పేపర్స్. చిన్న బ్రేక్ తీసుకున్నాం. బులెటిన్ డీటెయిల్స్లోకి వెళ్దాం.